హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి బెండకాయ పచ్చికారం చాలా చాలా బాగా వచ్చింది. ఎంత బాగుంటుందంటే ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి చేసుకోవాలి, అలాగే పచ్చికారం వేసి చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసి వేసుకోవాలి. సూపర్బ్ ఉంటుంది కూర. ఇంక ఇందులో నెయ్యి వేసుకోను. నేను ఇలా డైరెక్ట్గానే ఆ పచ్చికారం అనేది నేను ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను ఆ పచ్చికారాన్ని ఎంజాయ్ చేస్తాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఎలాంటి జీలకర్రలు ఎలాంటి ఉల్లిపాయలు ఏం వేయొద్దు. ఆ రెండింటిదే వేసేయాలి. కూర మాత్రం అదిరిపోతుంది. ఉల్లిపాయలు వేసుకున్నాను, పోపు వేసుకున్నాను, లాస్ట్లో మాత్రం నిమ్మకాయ పిండాలి. సూపర్బ్ ఉంటుంది కూర మాత్రం. డార్క్గా కలుపుకునే వాళ్ళు డార్క్గా తినండి. అలాగే వెల్లుల్లిపాయలు వస్తున్నాయి చూసారా, వెల్లుల్లిపాయలు అన్నీ ఏరుకుని వేసేసుకున్నాను నేను. లైట్గా తినేవాళ్ళు లైట్గా తినండి. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. టిఫిన్ బాక్స్కి అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అండి. చాలా చాలా బెస్ట్ ఆప్షన్. తప్పకుండా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చిప్స్ నంచుకుంటే బాగుంటుంది. అలాగే ఇలా వేయించుకున్న మిరపకాయలు నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఏంటంటారా, ఇది బెండకాయ. కానీ బెండకాయ తొడిమిలు ఉంటాయి కదా, చాలామంది పడేస్తారు. బెండకాయ తొడిమిల్ని అస్సలు పడేయకండి. వీటిల్లో షుగర్ తగ్గించేది చాలా ఉంటుంది. సో నేను జస్ట్ ఉప్పు పసుపు వేసేసి పైన కొంచెం కొత్తిమీర జల్లేసాను అంతే. ఉప్పు ఓన్లీ, పసుపు, ఇంకా ఎలాంటి కారాలు మసాలా పౌడర్స్ ఏమీ వేయకూడదు. జస్ట్ తొడిమిలు అనమాట. ఇటు తొడిమో అటు తొడిమో మనం పడేస్తాం కదా, కట్ చేసి పడేస్తాం కదా, అలా కట్ చేయకుండా ఇలా వేయించేసుకోండి. సింపుల్గా వేయించుకోవాలి, డీప్ ఫ్రై కూడా కాదు. మామూలుగా ఒక 2 minutes వేయించేసుకుని ఉప్పు పసుపు వేసేసి ఇలా కొత్తిమీర జల్లేసుకుని మొదటి అన్నంలో తినేస్తే సూపర్బ్ ఉంటుంది. చాలా చాలా మంచిది. వెయిట్ లాస్కి మంచిది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. గట్ ప్రాబ్లం తీరిపోతుంది. అలాగే షుగర్ ఏమైనా ఉంటే, డయాబెటీస్ ఉంటే అది కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఇంత మంచి రెసిపీస్ మీరు వదులుకుంటారా? వదులుకోరు కదా. మరి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, ఇప్పుడే చేసుకుంటారు కదా, మరి చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. బెండకాయ పచ్చికారం విత్ నిమ్మకాయ రసం పిండి అద్దరిపోయింది. అసలు వదలట్లేదు. కూర అయిపోతుంది, అందుకే నేను ప్లేట్లో తీసేసుకున్నాను, లేకపోతే కూర మిగలదు. సో అవన్నమాట. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా చేసుకోండి. ఈ మాట ఎన్నిసార్లు మనం బెండకాయలు తెచ్చుకుని పడేసామో అలా పడేయకండి. హ్యాపీగా ఇలా వాడేసుకోండి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. చాలా చాలా మంచిది. గట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీరిపోతాయి. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ములాంచి చెప్పాను కదా. సో తప్పకుండా చేసుకోండి. ఇది మాత్రం ఈ కూర అదిరిపోతుంది అంటే పిల్లలకైతే చాలా నచ్చుతుంది. సూపర్బ్ ఎక్సలెంట్ కర్రీ. ఈ కూర రెసిపీ నేను పంపిస్తున్నాను. తప్పకుండా చూసుకోండి, చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వెల్లుల్లిపాయది అదిరిపోతుంది. ఈ కూర రెసిపీ మాత్రం తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు చెప్పాను అంటే దాంట్లో ఏదో అంతరార్థం ఉంటుంది. తప్పకుండా చూసుకోండి, చేసుకోండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.